ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కల్వకుంట కవిత సహా 5గురిపై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే దీనిని పరిగణలోకి తీసుకునే విషయంపై తీర్పుని రిజర్వ్ చేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 29న తీర్పు చెప్పబోతున్నారు స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవిత సహా 5గురిపై సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే దీనిని పరిగణలోకి తీసుకునే విషయంపై తీర్పుని రిజర్వ్ చేసింది ట్రయల్ కోర్టు. ఈ నెల 29న తీర్పు చెప్పబోతున్నారు స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సౌజన్య. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఏ విధంగానైతే ఈడీ 10 రోజుల పాటు కవితను ఇంట్రాగేషన్ చేసింది. సో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా కవిత తీహార్ జైల్లో ఉన్నారు. అయితే లిక్కర్ కేసులో కవిత పాత్ర పైన అటు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది ఈడీ. అయితే కవితతో పాటు మరో 5గురిని కూడా ఇందులో చేర్చింది. అయితే మొత్తం కూడా ఏ విధంగానైతే అంటే ప్రధానంగా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయలను హవాలా రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు. సో దానికి సంబంధించి ఈ హవాలా రూపంలో చేరవేసినప్పుడు మధ్యలో హవాలా ఆపరేటర్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరి ద్వారా ఈ నగదంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరిందనే అంశం పైన ప్రత్యేకంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్షీట్ మొత్తం కూడా 8000 పేజీలతో దాఖలు చేశారు. అయితే దీంట్లో కొన్ని వివరణలు కూడా ఇప్పటికే ఏదైతే స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా అడిగారు. సో దానికి అనుగుణంగా ఒక్కొక్కరి పాత్ర పైన అంటే కవిత ఇందులో కీ రోల్గా ఉంది. కవితే ఏదైతే సౌత్ గ్రూప్ను మొత్తం కూడా లీడ్ చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ఇచ్చినటువంటి వ్యవహారంలో కవితనే ముఖ్య భూమిక పోషించారనే విషయాన్ని చెప్తూనే సో కవితకు హవాలా రూపంలో ఆపరేటర్స్ ఏ విధంగా సాయం చేశారు, వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను కూడా ఈ ఛార్జ్షీట్లో స్పష్టం చేశారు. అయితే దీని అన్నిటికి కూడా వాట్సాప్ చాటు, లొకేషన్లు, సెల్ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా తమ వద్ద ఆధారాలుగా ఉన్నాయి. వాటికి సంబంధించి ఆధారాలను మొత్తం కూడా కోర్టు ముందు పెట్టామని చెప్పి ఈడీ స్పష్టం చేసింది. సో ఏ విధంగానైతే ఈడీ వాదనలన్నీ కూడా విన్న తర్వాత ఈరోజు స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా ఈ నెల 29వ తేదీన ఆ ఛార్జ్ షీట్ను పరిగణలోకి తీసుకునే అంశం పైన ఆర్డర్ ఇస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే 24వ తేదీన ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పైన కూడా విచారణ జరగనుంది. ఇక మరోపక్క ఏ విధంగానైతే కేజ్రీవాల్ పైన కూడా ఇప్పటికే ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దానికి సంబంధించి పరిగణలోకి తీసుకునేందుకు 28వ తేదీ నుంచి వాదనలు వింటామని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఒకవైపు ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్ళు కొందరుండే, కొందరికి బెయిల్స్ కూడా వచ్చాయి. మరోపక్క ఈరోజు మనీష్ సిసోడియాకి సంబంధించినటువంటి బెయిల్ పైన కూడా 5 గంటలకు తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో తాజాగా దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ చాలా కీలక భూమిక పోషించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సౌజన్య. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.